తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహం కిషోర్. బైక్ల సైలెన్సర్ తీసేసి గోల చేసిన, రోడ్ల మీద కేకుల కటింగ్ పేరుతో అల్లరి చేసిన తాట తీసేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పికెటింగులు ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చర్యలు తప్పవంటున్న జిల్లా ఎస్పీ నరసింహం కిషోర్తో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మరో కొద్ది గంటల్లో 2026 సంవత్సరానికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఏంటనేది మన దగ్గర వివరించడానికి జిల్లా ఎస్పీ నరసింహ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు న్యూ ఇయర్ సందర్భంగా? న్యూ ఇయర్ అందరికీ ఆనందం ఉండాలండి, బట్ అది విషాదంగా మారకూడదు. కాబట్టి ఈ న్యూ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగే పకడ్బందీ ఏర్పాట్లు చెక్ పోస్టులు పెట్టాము, పెట్రోలింగ్ పార్టీస్ పెట్టాము, పికెట్లు పెట్టాము. నెక్స్ట్ రోడ్డు పైన హై స్పీడ్ లేకుండా బ్యారికేడింగ్ పెట్టాము. సో వీటన్నిటి వల్ల ఎవరైతే ఈ లిక్కర్ అమ్మేటటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాల్లో హై స్పీడ్ ఉండే వాళ్ళకి చెప్పడానికి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ పెట్టాము. ఎవరైనా వెళ్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సార్, రాత్రి వేళల్లోని ఇంకా సైలెన్సర్లు తీసి చాలా మంది బయట అల్లరి చేసే అవకాశాలు, అది కూడా ఈరోజు సీజ్ చేస్తారండి. వెహికల్స్ ఆల్రెడీ 24/7 టీమ్స్ పెట్టున్నారు. అలాంటివి ఏమన్నా సీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం. మద్యం సేవించి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగేవారు అటువంటి వారి మీద కేసులు పెడతామండి, బాగా సీరియస్ కేసులు పెడతాం. పెనాల్టీ కూడా బాగా వేస్తాం. రోజు ఏదో మామూలుగా వేస్తాం, బట్ ఈ రోజు నైట్ ఏం చేసినా హెవీ పెనాల్టీ వేస్తాం. ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మైనర్ గర్ల్స్ కానీ మైనర్ బాయ్స్ ఎవరు కూడా పేరెంటల్ సపోర్ట్ కానీ గార్డియన్ సపోర్ట్ లేకుండా తిరగకూడదు. అలాగే నంబర్ ప్లేట్లు లేని బైకుల మీద సైలెన్సర్లు ఓడదీసి తిరిగితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. విల్ టేక్ సీరియస్ యాక్షన్. న్యూ ఇయర్ వేడుకలను అందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాలి తప్ప ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా తాట తీస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించడం జరుగుతున్నది. అయితే దీని మీద ప్రజలందరూ కూడా ఆనందోత్సవంగా ఈ వేడుకలను అంతే జరుపుకోవాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.